భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాయిలో సమగ్రమైన డేటా మరే ఇతర రాష్ట్రానికి లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కులగణనపై ఢిల్లీలోని ఇందిరా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్కు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ఆయన ప్రశంసించారు. కులగణన నిర్వహణ అంత సులభం కాదని ఆయన అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో కూర్చుని కులగణన చేస్తే సరైన ఫలితాలు రావని ఆయన అన్నారు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. సరైన డేటా ఉంటే ఏదైనా సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ చేతిలో ఇప్పుడు సరైన డేటా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరైన రీతిలో కులగణన చేయలేదని ఆయన విమర్శించారు. దేశ వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి ఆ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు ముఖ్యం కాదని తాను చెప్పడం లేదని, కానీ ఆంగ్లం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. బీజేపీ నేతల పిల్లలు ఏ భాషలో చదువుతున్నారని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాయిలో సమగ్రమైన డేటా మరే ఇతర రాష్ట్రానికి లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కులగణనపై ఢిల్లీలోని ఇందిరా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్కు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ఆయన ప్రశంసించారు. కులగణనకు సంబంధించి తెలంగాణ వద్ద సరైన డేటా ఉందని చెప్పి రాహుల్ గాంధీ అనడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే మంత్రులను ఉద్దేశించి చాలా కీలకమైన ప్రకటన చేశారు. వాళ్ళని పొగడడం కూడా జరిగింది. కులగణనకు సంబంధించి బీజేపీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా అనడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి?
బోనా నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్య పెద్ద స్థాయిలో గ్యాప్ అనేది కూడా ఉంది. రాహుల్ గాంధీ పలుమార్లు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా ఇవ్వలేదు అన్న ప్రచారం అనేది కూడా తెలంగాణలో జరిగింది. ఆ ప్రచారం మొత్తానికి కూడా నిన్నటి సమావేశం అనేది కూడా చెక్ పెట్టింది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు, ఎక్కడా గ్యాప్ అనేది కూడా లేదు, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కలుస్తాను, ప్రతి విషయానికి కూడా ఢిల్లీ వచ్చినప్పుడల్లా రాహుల్ గాంధీని కలవాల్సిన అవసరం లేదు, ఆయన కేవలం తెలంగాణనే కాదు దేశం మొత్తానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల సమస్యలన్నిటి కూడా ఉంటాయని చెప్తూనే పార్లమెంటులో మీడియా మిత్రులు కలిసిన సందర్భంలో తనకు రాహుల్ గాంధీకి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూపించడం కూడా జరిగింది. ఇప్పటికైనా నమ్మండి, ఎటువంటి విభేదాలు లేవు. పనిగట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని డిఫెమ్ చేసేందుకు తెలంగాణలో ఇటువంటి వ్యూహాలన్నిటి కూడా పన్నుతున్నాయి, దీనికోసం ప్రచారాస్త్రాలను కూడా ఉపయోగించుకుంటున్నాయి అనేది కూడా ఆయన గతంలో నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. నిన్నటి సమావేశంలో రాహుల్ గాంధీ ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది కూడా ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం అనేది కూడా రాహుల్ గాంధీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క భుజస్కంధాలపై పెట్టి మేము నడిపిస్తున్నాం, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడా కూడా అధిష్టానం ఎలాంటి అసంతృప్తితో లేదు, ఇష్యూస్ బేస్డ్గా అంటే అంశాల వారీగా మాత్రమే ప్రభుత్వాన్ని ఒక్కొక్కసారి మందలించడంతో పాటుగా సూచనలు సలహాలన్నిటి కూడా చేస్తుంది తప్ప ఓవరాల్ పిక్చర్లో కనుక చూసినట్లయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అనేది కూడా లేదు అనేది కూడా స్పష్టమైంది. ఎందుకంటే నిన్న తీసుకొచ్చిన కులగణన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రాహుల్ గాంధీ రేవంత్కు సంబంధించిన ఒక అంశంగా కూడా దాన్ని చూపడం కూడా జరిగింది. ఒకవేళ దానికి ఈ పేరు పెట్టాలనుకుంటే మాత్రం రేరా అని పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే నిన్న చాలామంది కూడా ఎవరైతే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది, కలిసికట్టుగా అందరూ పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ సూటిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది ముఖ్యంగా తెలంగాణలో రెండు పార్టీలను కార్నర్కి నెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండింటినీ కూడా అవి కార్నర్లోకి నెట్టాయి. ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ మొదట్లో విభేదించిన బీజేపీ చివరికి కొత్తగా చేపట్టబోయే జనగణనలో కులగణన అంశాన్ని కూడా చేర్చడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఒక 50% కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఏంటి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ నిన్న పునరుద్ఘాటించడం జరిగింది. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. 50% క్యాప్ అనేది కూడా పెట్టి ఏదైతే జనాభాకు సరైన న్యాయం అనేది కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటికే 10% పెంచారు, అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ అనేది కూడా ఇచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి అనేది కూడా ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి ఎటువంటి అభ్యంతరం అనేది కూడా లేదు. సో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సమగ్రమైన కులగణన అనేది కూడా చేపట్టి ఆయా జనాభాలకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. ఒక దగ్గర బీసీలు ఎక్కువగా ఉంటే బీసీ రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక చోట ఎస్సీలు ఉంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి. ముఖ్యంగా 50% రిజర్వేషన్ను తొలగించి విద్య ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలాగా అంటుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ న్యాయ సదస్సు అనే పేరుతో ఒక సదస్సును తాల్కటోరా స్టేడియంలో నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఓబీసీకి ప్రాతినిధ్యం పెంచాలనేది కూడా దాని ప్రధాన డిమాండ్. కాబట్టి ఇది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర పోషిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కూడా కార్నర్లోకి నెట్టే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటివరకు కూడా బీసీలకు అనుకున్నంత న్యాయం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందని చెప్పేసి స్వయంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అంగీకరించిన పరిస్థితుల నేపథ్యంలో రానున్న కాలంలో బీసీలకు ప్రాతినిధ్యం పెంచేందుకు తప్పనిసరిగా కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైన అంశంగా ఎన్నికల ఆయుధంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. 42% రిజర్వేషన్ల విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం కూడా లేదు. శాసనసభలో చట్టం చేశాం, ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నాం, బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపాం, అది అక్కడ పెండింగ్లో ఉంది. పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా ఈరోజు సాయంత్రం కల్లా పెంచాల్సి ఉంది. కానీ ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం మన గవర్నర్ ఇప్పటికీ కూడా ఆమోదించలేదు. కాబట్టి ఆ విషయంలో ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన అంశం. సో మొత్తం మీద చూసినట్లయితే ఇటు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రాష్ట్రాల ఎంపీలతో సమావేశం నిర్వహించడం, ఆ సమావేశంలో ఈ 42% రిజర్వేషన్ అంశానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం,
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఒక గేమ్ చేంజర్గా, ఒక మైల్ స్టోన్గా కూడా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. సో రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అయ్యేందుకు ఇది అవకాశం అనేది కూడా ఉంది. ఎందుకంటే 42% బీసీ పాపులేషన్ అనేది కూడా ఉంది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు, అందులో కూడా కులాల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఇది రెండు పార్టీలను కార్నర్లోకి నెట్టడంతో పాటు మిగిలిన పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి మద్దతు ఇచ్చేలాగా కూడా వాళ్ళపై ఒత్తిడి అనేది కూడా తెచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ నిన్నటి సమావేశం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కానీ, తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు కానీ అనేక మెసేజ్లన్నిటి కూడా రావడం కూడా జరిగింది. సో దీన్ని ఇటు రేవంత్ రెడ్డిని మరింత మరింత బలమైన లీడర్గా ఇది ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఒక డైరెక్షన్ అనేది కూడా ఇచ్చారు. బీసీల రిజర్వేషన్ శాతం అంశాన్ని పార్లమెంట్లో కొట్లాడతాం, దీని విషయంలో బీజేపీని కార్నర్ చేస్తామని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది దేశవ్యాప్త అంశంగా కూడా మారితే మాత్రం తప్పనిసరిగా రిజర్వేషన్లను సమీక్షించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. భువన, అలాగే శిరీష్, కులగణన అనేది కార్యాలయాల్లో కూర్చుని చేస్తే కాదు, సరైన ప్రశ్నలు సంధించాలి, 56 ప్రశ్నలు సంధించాము అని చెప్పి కూడా దానివల్లే కరెక్ట్గా వచ్చింది సర్వే అని రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది కదా. తప్పకుండా, ఎందుకంటే తెలంగాణలో చేసిన కులగణన సర్వే ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్త మోడల్గా తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించిందంటే అది అంతా ఆషామాషి వ్యవహారం కూడా కాదు. ఎందుకంటే అందులో అది దాంట్లో పక్కాగా నిర్వహిస్తేనే అందులో శాంటిటీ, శాస్త్రీయత అనేది కూడా ఉంటేనే దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఇది తప్పనిసరిగా కూడా ఒక శాంటిటీగా కూడా మారే అవకాశం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జాతీయ జనగణనలో ఈ కులగణన అంశాన్ని తెలంగాణ మోడల్లో తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే నేరుగా దీన్ని యాజిటీస్గా తీసుకోకపోయినప్పటికీ కూడా ఈ విధంగానే సర్వే నిర్వహించాలని చెప్పేసి కూడా మార్గదర్శకాలంటే కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే పైన రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది, విమర్శలన్నింటి కూడా వస్తున్నాయి. కానీ సాధారణ ప్రజల నుంచి ఎక్కడ కూడా విమర్శలన్నింటి కూడా రావడం లేదు. సో ఈ నేపథ్యంలో ఇటు ముస్లింల అంశం అనే దాన్ని కూడా ఒక సాగ్గా జోయించి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముస్లింలలో అందరికీ కూడా రిజర్వేషన్ అనేది కూడా ఇందులో ఇవ్వలేదు. కేవలం ఇంతకుముందు వాళ్ళు ఏదైతే బీసీ కేటగిరీలో ఎవరైతే చేరతారో వాళ్ళని మాత్రమే మేము ఇందులో చేర్చాం. అది మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉంది. దీన్ని ఒక ఇష్యూగా చేసి లబ్ధి పొందే ప్రయత్నాన్ని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని బట్టి అయితే పార్టీలో క్లారిటీ వచ్చింది. అలాగే కుల గణనకు సంబంధించి కూడా నెక్స్ట్ చేయబోయే జనగణనలో జనాభాకు సంబంధించి చేసే సర్వేలో కూడా దీన్ని తప్పకుండా ఇన్క్లూడ్ చేస్తారు అని చెప్పి అనుకోవచ్చా శిరీష్? అదే ఆ రకంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కులగణనకు ఒప్పుకోని కేంద్రం ఇప్పుడు కులగణనకు ఒప్పుకుంది. సో తెలంగాణలో ఏదైతే మోడల్లో సర్వే అనేది కూడా నిర్వహించారో అందులోని అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా అంతకంటే అత్యుత్తమమైన ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని అవలంబించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో సమగ్రమైన కులగణన అనేది కూడా చేయకపోతే రేపు భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయబోయే సర్వే అనేది కూడా శాంటిటీతో కూడుకున్న అంశం. ఇది చాలా రిజర్వేషన్లను కూడా మార్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పక్కాగా ఈ సర్వే అనేది కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.